నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. క్రికెట్ మైదానంలో ఎప్పుడు సిక్సర్లు, ఫోర్ల హోరు మాత్రమే కాదు, అప్పుడప్పుడు వెల్లువిరిసే నవ్వులు కూడా అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో చోటు చేసుకుంది. వెస్టిండీస్తో జరుగుతున్నటువంటి కీలకమైన సూపర్ 8 పోరులో టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్ బ్యాట్ను రింకు సింగ్ నొక్కేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక నిన్న వెస్టిండీస్తో జరుగుతున్నటువంటి ఈ డూ ఆర్ డై మ్యాచ్లో సంజు శాంసన్ వీరా విహారం చేస్తున్నప్పుడు అయితే డ్రింక్స్ బ్రేక్ సమయంలో వాటర్ బాయ్గా వచ్చినటువంటి రింకు సింగ్ తన స్నేహితుడు సంజుకు నీళ్లు టవల్ అందించాడు. ఈ క్రమంలో ఏదో ఆలోచనలో ఉన్నాడో ఏమో కానీ సంజు పక్కన పెట్టిన బ్యాట్ను తీసి చంకలో పెట్టుకున్నాడు. డ్రింక్స్ బ్రేక్ ముగిశాక రింకు సింగ్ ఆ బ్యాట్ను సంజుకు ఇవ్వడం మర్చిపోయి అలాగే చంకలో పెట్టుకుని వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. వెంటనే సంజు గట్టిగా కేక వేయడంతో వెనక్కి తిరిగిన రింకు తాను చేస్తున్న పనిని గమనించి అవాక్కయ్యాడు. తాను తెలియకుండానే బ్యాట్ పట్టుకువచ్చానని గ్రహించి నవ్వుతూ తిరిగిచ్చేశాడు. ఈ సరదా సన్నివేశాన్ని చూసి స్టేడియంలోని ప్రేక్షకులు, కామెంటేటర్లు నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్యాట్ దొరికిన తర్వాత సంజు శాంసన్ ఏమాత్రం తగ్గలేదు. 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయినా కూడా టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ 27 పరుగులతో కీలక సహకారం అందించడంతో భారత్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రింకు సింగ్ ఆటలో లేకపోయినా ఈ బ్యాట్ చోర్ ఘటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.